ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. మాట తప్పని దేవుడ నీవు, మాట పని దేవుడ నీవు. వ్యధను తొలగించిన మదిలో వ్యధను తొలగించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘనదైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా, నా ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘనదైవమా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళకి, అలాగే వీక్షించబోతున్న వారికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ఫిబ్రవరి నెల మహాకూటాలు జరుగుతున్నాయని మీ అందరికీ తెలుసు. ఆ విషయంలో ఈరోజు వాల్ పోస్టర్ ఓపెన్ చేయటం జరుగుతుంది కనుక ప్రార్థన చేసుకొని ఆ వాల్ పోస్టర్ని ఓపెన్ చేద్దాం. మన మధ్యలో దైవజనులు కిరణ్ పాషా గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవిద్దాం. మంచిది. అందరూ కూడా తనలోంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియులారా, దేవుని కృప ద్వారా తండ్రి సన్నిధి మినిస్ట్రీ పరిచర్యను దేవుడు ఏర్పాటు చేసుకొని జరిగిస్తున్నటువంటి మహాకూటాల్లో ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి నెలలో జరగనున్నటువంటి మీటింగ్స్ కొరకై పోస్టర్లు మరి ఓపెన్ చేయబోతుండగా అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గనుడవైన మా దేవ, మీ ఘనమైన నామానికి కోటాను కోట్ల స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త కార్యాలు జరిగించే గొప్ప దేవుడు నీవే నాయన. నీ పాదాలని పట్టుకొని మీ దాసులు ఏర్పాటు చేసినటువంటి మహాకూటాలు గడిచిన సంవత్సరాలన్నిటిలో ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. అనేక మంది ప్రజల్ని మీరు రక్షించారు. భక్తి జీవితంలో చల్లారిపోయిన ఎంతోమందిని పురికొల్పారు నాయన. నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలో కూడా ఫిబ్రవరి నెలలో జరుగుతున్నటువంటి ఈ కూడికలను ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. మరి పోస్టర్ రిలీజ్ చేస్తుండగా ఏ ఏ ప్రాంతాల్లో అయితే పోస్టర్లు అంటించబోతున్నారో వారందరికీ నువ్వు తోడయిండు. ఆ పోస్టర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించబడి ఆ కూడికలకు వచ్చి ఆత్మీయ మేలులు పొందుదురుగాక నాయన. ఆత్మలు రక్షించబడుదురుగాకయ్య. భక్తి జీవితంలో పురికొల్పబడుదురుగాకయ్య. నీ కృపను తోడుగా ఉంచండి. అవి ఎక్కడ అంటించాలో కూడా నీ బిడ్డలకు తగిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని దయగలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీటింగ్స్ నిమిత్తము, అలాగే ఈ వాల్ పోస్టర్లు అంటించడానికి చాలామంది చాలా ప్రాంతాలు వెళ్తారు కనుక వారి క్షేమం కొరకు, అలాగే ఎక్కడైతే అంటిస్తున్నారో అక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం, డిస్టర్బెన్స్ రాకుండా దేవుడు సహాయం చేయాలని మన మధ్యలో దైవజనులు సమీల్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నీ కృపచేత 11 సంవత్సరాలు మహాకూటాలు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ 12వ సంవత్సరంలోనికి మరలా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలయ్యా. ఇప్పటికే పనులు ప్రారంభించబడి ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉండగా దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇక ముందున్న పనులన్నీ కూడా ప్రభువా మీరే తోడైండి నడిపించండి అయ్యా. ఎదుగు నాయన, దానిలో భాగంగానే పోస్టర్స్ విషయంలో మీరు సహాయం చేసినందుకు వందనాలు. కృపతో కనికరించు నాయన. మీరు పైకెత్తబడాలి, మీరు ఆకర్షించబడాలి. నీ దాసుడు నాయన శాలేమన్న కోరినట్లుగా, ప్రార్థించినట్లుగా ఈ మహాకూటాల ద్వారా వేల లక్షల ఆత్మలు రక్షించబడునుగాక ప్రభువా. ప్రపంచపు నలుదిశల నుంచి ఆత్మలు మీరు ఎలగొట్టి పిలవండి నాయన. ఆత్మీయులు మేలు పొందాలి ప్రభువా. నీ నామం మహిమపరచబడాలి ప్రభువా. చిలకలూరుపేటలో నీవు కదులుతున్నావని ప్రపంచ దేశాలు చెప్పుకొనున్నట్లుగా బలమైన కార్యాన్ని ఈసారి మీరు చూపించబోతున్నందుకు స్తోత్రాలు. ఈసారి బలంగా మీరు కదలబోతున్నందుకు స్తోత్రాలు. గత సంవత్సరాల్లో మీరు చేసిన కార్యాల కంటే
అయ్యా ఇదిగో ఈ సంవత్సరం బలంగా మీరు కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. ఆటంకాలు అవరోధాలన్నీ తొలగించండి ప్రభువా. ఈ పనులన్నిట్లో మీరు తోడయ్యుండి అయ్యా నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, మా ముందున్న పనులన్నిట్లో మీరే సహాయమును దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. చివరి ప్రార్థన చేసి ఈ వాల్ పోస్ట్ను మనం ఒప్పించేద్దాం. మహాగరుడ, ప్రేమ స్వరూపి, నమ్మదైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నా దేవ, ఇదిగో ఈ వాల్ పోస్టర్ని ఓపెన్ చేయుచుండగా నా తండ్రి, ఎక్కడెక్కడికైతే ఇది వెళ్ళబోతుందో నా తండ్రి, అక్కడ నుండి ప్రజలు తరలివచ్చేటట్టు సహాయం చేయండి నా తండ్రి. ఎంతమంది అయితే ఇది చూస్తున్నారో నా దేవ, వారందరూ నా దేవ ఖచ్చితంగా వచ్చి ప్రార్థనాపూర్వకంగా వారి సాక్ష్యాలు కూడా అందించేటట్టు సహాయం చేయండి తండ్రి. అనేక ప్రాంతాలకి నీవే వాల్ పోస్టర్ని చేర్చమని. ఇది ఎవరి ఘనత కొరకు కాదు నా తండ్రి, కేవలం నీ మహిమ కొరకే నా దేవా. ఇది నీ ఘనత కొరకే నా తండ్రి. ప్రవేశనామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓపెన్ చేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామైన యేసుక్రీస్తు నామంలో ఈ వాల్ పోస్టర్ని ఓపెన్ చేయిస్తున్నాం. చెప్పలేదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చాలామంది అన్నారు ఇంతకుముందు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఓనుగా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు వేయించుకోవటం జరిగింది. కనుక ఆలకించండి. మీకు ఒకవేళ ఇవి కావాలి అంటే మా కింద ఇచ్చిన నెంబర్లకి కాంటాక్ట్ అయితే మీకు పిఎస్డి చేయటం జరుగుతుంది. కనుక ఈ మాటలు ఆలకించండి. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించండి. గవర్నమెంట్కి సంబంధించిన స్థలాల్లో వాల్ పోస్టర్లు వేయవాకండి. అలాగే టెంపుల్స్, గుడులు ఉన్న చోట్ల కూడా గుడులకి వాటికి వేయవాకండి. అలాగే స్కూల్స్ దగ్గర కూడా, స్కూల్స్ గోడల మీద కూడా వేయవాకండి. అలాగే క్రొత్తగా కట్టిన హౌసెస్ మీద కూడా పొరపాటును కూడా వేయవాకండి. ఈ మాటలు ఆలకించండి. అక్కడ వేసినట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ప్రతి ఒక్కరు ఆలకించి కొన్ని జాగ్రత్తలు తీసుకొని, అలాగే ఎక్కడెక్కడికైతే మీరు వెళ్ళి వాల్ పోస్టర్లు అంటించాలనుకుంటున్నారు, రాత్రి వేళ వెళ్తారు కనుక కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే చాలామంది నైట్ టైమ్స్ వెళ్తూ ఉంటారు కనుక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరిని ఇద్దరిని మీ వెంట పెట్టుకొని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళవాకండి. ఒకవేళ మీరు మేము పలానా ప్రాంతంలో వేశాము అని మీరు ఎవరైనా మాకు తెలియజేయాలనుకుంటే ఆ నెంబర్స్కి మీరు వాట్సాప్లో వీడియో తీసుకొని మీరు సెండ్ చేయొచ్చు. ఎందుకంటే పరిచర్య ఎన్ని ప్రాంతాలకు వెళ్తుందో కూడా మాకు కూడా అర్థమవుతుంది. కనుక ఈ మాటలు ఆలకించండి. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఈ చెప్పబడిన ప్రతి ఒక్క మాటని జాగ్రత్తగా ఆలకించి ఈ జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా తీసుకొని ఫ్లెక్సీలు కానీ, పోస్టర్స్ కానీ ఏమేమైతే ఉన్నాయో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అందరం మీటింగ్స్లో కలుసుకుందాం.